ఇవాళ వచ్చేసి ప్రత్యేకమైన రోజు అంట. ఇవాళ దేవునికి స్పెషల్గా పూజలు హోమాలు అన్నీ చేస్తారంట ఈ దేవునికి. ఇవాళ ప్రత్యేకమైన రోజు. ఈ గుళ్ళో ఇవాళ దేవునికి పూజలు జరుగుతున్నాయి, హోమం జరుగుతుంది. నెలకోసారి వచ్చే స్వాతి నక్షత్రం రోజు దేవునికి ఇలా పూజలు చేస్తూ ఉంటారు. ఈ గుళ్ళో స్పెషల్గా ఒకటి ఉంది, నేను చూపిస్తాను. చిన్నప్పుడు ఎప్పుడో మనం బుక్లో చదివాము, రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్ళి అని. అది నేను ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. రావి చెట్టు వేప చెట్టుకు ఇలా పెళ్ళి చేస్తారు. చిన్నప్పుడు మనం బుక్లో చదివాము. ఇక్కడ చిన్నగా వర్షం కూడా పడుతూ ఉంది. ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు. ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, శివుడు, ఆంజనేయ స్వామి అందరు ఉన్నారు. మనం ముఖ్యంగా ఎప్పుడు వెళ్ళగానే వినాయకుడికి దర్శించుకుంటాము. నేను వినాయకుడిని దర్శించుకున్నాను. ఇవాళ పూజలు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేకమైన పూజలు హోమాలు జరుగుతూ ఉన్నాయి. హోమం స్టార్ట్ అవుతుంది. దేవుణ్ణి అన్ని అలంకరించారు. లక్ష్మీ నరసింహస్వామిని హోమంని. లక్ష్మీ నరసింహస్వామికి ఎదురుగా గరుడ దేవుడు ఉన్నాడు. హోమం స్టార్ట్ అయింది. పంతులు గారు హోమం స్టార్ట్ చేశారు. ఇక్కడ ముందుగా వినాయక హోమం చేసి తర్వాత నవగ్రహ పూజలు, తర్వాత రాహుకేతు పూజలు, అన్ని పూజలు చేస్తూ ఉన్నారు. నవగ్రహ పూజ తర్వాత లక్ష్మీ నరసింహస్వామికి కూడా పూజ చేస్తూ ఉన్నారు. పూజ చివరి భాగంకి వచ్చేసింది. ఇలా చివరి భాగం అయిన తర్వాత ఈ ముడుపుని అందరు దేవుళ్ళ దగ్గర పెట్టి ఇలా దండం పెట్టుకొని పంతులు గారు వస్తున్నారు అక్కడున్న దేవుళ్ళందరికీ. ఆ హోమం ఆరిపోకుండా అందులో నెయ్యి వేస్తూనే ఉండాలి. పంతులు గారు అక్కడ అన్ని దేవుళ్ళకు పెట్టి ఆ ముడుపుని పూజ చేస్తూ ఉన్నారు అక్కడ అన్ని చోట్ల. అక్కడ పూజ చేసిన తర్వాత ఆ హోమంని చుట్టూ ఉన్న ఆ ముడుపుని అందరూ దండం పెట్టుకున్న తర్వాత పంతులు గారు ఆ ముడుపుని తీసుకొని ఆ హోమం చుట్టూ 3 ప్రదక్షిణలు చేశారు. తరువాత ఆ ముడుపు మీద కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నారు. ఇలా తర్వాత ఆ ముడుపుకి అందరు ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు కోరుకోమని చెప్పి అందరినీ ఇలా దండం పెట్టుకోమని చెప్పారు. తర్వాత ఆ అగ్నిహోమంలో ఆ ముడుపు వేసే ముందు పంతులు వారు ఒక మంత్రం చదువుతూ ఉన్నారు. పంతులు గారు ఆ మంత్రం అయిపోయే వరకు ఆ ముడుపుని హోమంలో వేయొద్దు అని చెప్పారు. ఇలా మంత్రం పూర్తయిన తర్వాత హోమంలో ఆ ముడుపుని ఇలా వేసిన తర్వాత చివరిగా పంతులు గారు దాని మీద కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ గుళ్ళో దేవునికి నైవేద్యం పెడుతున్నారు. దేవుడి పూజ అయిపోయే లోపల అక్కడ ఉన్న హోమం చుట్టూ భక్తులంతా ఒక 3 ప్రదక్షిణలు చేసి కొద్దిగా నెయ్యి వేసి వాళ్ళ కోరికలు కోరుకోమని చెప్పారు. చూడండి దేవుళ్ళందరికీ అక్కడ నైవేద్యాన్ని దేవుడికి సమర్పిస్తూ ఉన్నారు, పూజ చేస్తూ ఉన్నారు నైవేద్యం పెట్టి అక్కడున్న దేవుళ్ళందరికీ. ఇంకా పూజ అయిపోవచ్చింది. చివరిగా దేవునికి హారతి పాట పాడుతూ ఉన్నారు పంతులు గారు. హారతి ఇవ్వడానికి
పూజ అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరదామండి. ఈ వర్షం ఏమో ఆగనే ఆగకుంది, నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. మధ్యాహ్నం అయింది, ఆకలి అవుతుంది. మార్నింగ్ నుంచి టిఫిన్ లేదు, ఏమి లేదు కదా, ఆకలి అవుతుంది. సో వర్షం తగ్గిన వెంటనే ఇంటికి బయలుదేరాను. అక్కడ ప్రసాదాలు పెట్టారు, చాలా బాగున్నాయి. ఆకలి మీద ఉన్నాం కదా. ఈవినింగ్ అయింది, వెదర్ చాలా బాగుంది. చూడండి, ఇక్కడ పక్షులు రోజు 1 గంట 2 అవర్స్ పాటు బాగా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఇవి దూరం నుంచి చూస్తే అందరూ కాకులు, పావురాలు అనుకుంటారు. వాటిని దగ్గరగా గమనిస్తే అవి వచ్చేసి రామచిలుకలు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో. నేను ఆ చిలుకల్ని ఫోటో తీద్దామంటే అవి పైకి వెళ్తాయి. నేను ఫోన్ పక్కకు పెట్టినప్పుడు అవేమో కిందికి వస్తాయి. ఆ వాటికి కూడా తెలిసినట్టుంది వాటి అందాలని నేను ఫోటోలో బంధిస్తానని. అందుకే అవి కిందికే రావు. నేను ఫోన్ కెమెరా ఆన్ చేస్తే చాలా అవి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో. ఈ పక్షులన్నీ ఒక పద్ధతిలో వెళ్తూ ఉన్నాయి. కానీ ఈ 2 పక్షులు మాత్రం లాస్ట్ వెళ్తూ ఉన్నాయి, అందరు వెళ్ళిన తర్వాత. అందుకే వాటికి నేను ఒక పేరు పెట్టేశాను, లవ్ బర్డ్స్ అని. చూడండి, అన్ని పక్షులు వెళ్తూ ఉన్నాయి, అది మాత్రం వెనక లాస్ట్ వెళ్తూ ఉంటాయి. అందరు వెళ్ళిన పక్షులన్నీ వెళ్ళిన తర్వాత అవి చివరిగా వెళ్తూ ఉంటాయి. అన్ని పక్షుల సౌండ్ కంటే ఈ 2 పక్షుల సౌండ్ నాకు బాగా వినిపిస్తాయి. వెదర్ చాలా బాగుంది. ఇంకా రేపు వచ్చేసి వినాయక చవితి. ఇంకా మా ఇంట్లో వినాయకునికి పూజలు స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. రకరకాల పండ్లతో దేవుణ్ణి నింపేశాము. వినాయక చవితి కాబట్టి ఒక 5 రకాలు దేవునికి పళ్ళు పూలతో ఇలా దేవుణ్ణి ఇలా అలంకరించాం. తర్వాత మన ఇంట్లో చేసిన పిండి వంటలన్నీ ఇస్తరాకులో కానీ ఇలా అరిటాకులో నింపేసాం. నేనైతే ఈ ఆకు వచ్చేసి మా ఇంట్లో చెట్టుది. ఈ అరిటాకు మా ఇంట్లో చేసిన పిండి వంటలతో ఇలా అరిటాకు మొత్తం నింపేసాను. ముఖ్యంగా దేవునికి ఎంతో ఇష్టమైన పూర్ణ కుడుములు ఉండ్రాలు పెట్టేశాను. చూడండి, రకరకాల పిండి వంటలు, పూర్ణ కుడుములు, కజ్జికాయలు, ఉండ్రాలు పెట్టేశాను. ముఖ్యంగా దేవునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు, పూర్ణ కుడుములు పెట్టేశాను. ఇంకా పూజ చేసేద్దాం దేవునికి. ఇలా దేవునికి గరిక వేసి 1 గంట పాటు పూజ చేసేసాం. తర్వాత మనం ఇంట్లో చేసిన నైవేద్యం మొత్తాన్ని ఇలా పిండి వంటలతో దేవునికి ఇలా నైవేద్యం పెట్టేశాను. ఇవాళ దేవునికి కొద్దిగా గట్టిగానే కోరికలు కోరుకోవాలి. మా ఇంట్లో వినాయక చవితి పూజ అయిపోవచ్చింది. ఆకలి ఒక పక్క దంచేస్తుంది. ఇంకా నేను వెళ్ళి భోంచేస్తాను. చెప్పడం మర్చిపోయాను, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.